నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మద్యం స్కామ్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రాజ్ కసిరెడ్డి రోజుకొక ఆడియోను రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఈ రోజు కూడా ఆయన మరొక ఆడియోను రిలీజ్ చేశారు. అందులో తాను విచారణకు హాజరవుతాను అని చెప్తూనే అన్ని నిజాలు కూడా రేపు పోలీసులు ఎదుట ఉంచుతాను అని అయితే ఆయన చెప్పడం జరిగింది. మరి గతంలో విజయసాయిరెడ్డి ఎంక్వైరీ జరిగినప్పుడు కూడా రాజ్ కసిరెడ్డి ఒక ఆడియో రిలీజ్ చేశారు. విజయసాయిరెడ్డి ఒక వెధవ అని, తన గురించిన నిజాలు మొత్తం కూడా తాను చెప్తానని, విచారణకు ఎందుకు హాజరవ్వట్లేదు అన్న నేపథ్యంలో విచారణకు హాజరైతే అధికారులు అరెస్ట్ చేశారన్న ఉద్దేశంతోనే హాజరవ్వట్లేదని చెప్పారు. మొత్తానికైతే విచారణకు హాజరవుతానంటున్నారు. మరి రేపు ఏం జరగబోతుంది, మరి విజయసాయిరెడ్డి కేసులో మళ్ళీ ఆమె ఇరుక్కునే అవకాశం ఉందా, ఇంకెన్ని కొత్త పేర్లు దీంట్లో వినపడబోతున్నాయి అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మగవర్ధిని, మన లియో వీక్షకులకు కూడా. సార్, ఎట్టకేలకు రాజ్ కసిరెడ్డి రేపు విచారణకు హాజరవుతానని చెప్పి ఈరోజు రిలీజ్ చేసిన ఆడియోలో చెప్పడం అయితే జరిగింది. సో రేపు ఆయన ఏం చెప్పే అవకాశం ఉంది? ఎందుకంటే ఆ విజయసాయిరెడ్డి రాజ్ కసిరెడ్డినే టార్గెట్ చేసిన నేపథ్యంలో మరి రాజ్ కసిరెడ్డి కూడా రేపు విజయసాయిరెడ్డినే టార్గెట్ చేయబోతారా, లేకపోతే ఇంకేమన్నా కొత్త పేర్లు చెప్తారంటారా? అసలు ఇప్పటి వరకు తప్పించుకొని తిరిగినటువంటి రాజ్ కసిరెడ్డి రేపు విచారణకు ఎందుకు హాజరవుతానంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? మా గోవర్ధని, ఎగిరిన పక్షి వాళ్ళకి మానదు, ఎప్పుడు ఎక్కడ అనేదే ప్రశ్న. ఖచ్చితంగా వాళ్ళు తీరాలి, అది ఇక వాస్తవం. అట్లాగే రాజ్ కసిరెడ్డి అయినా, కాకాణి గోవర్ధన్ రెడ్డి అయినా, ఇంకొకళ్ళైనా పరిగెత్తినంతకాలం పరిగెత్తారు. ఎంతకాలం పరిగెత్తారు? వీళ్ళకి రాజకీయాల్లో ఉండారు, వాళ్ళకి కొన్ని సామాజిక బాధ్యతలు ఉన్నాయి. తర్వాత రేపు ప్రజల్లో మళ్ళీ పోటీ చేసి గెలవాలనే ఒక ఆశ ఉంది. పార్టీ కనుక 29 వరకు కనుక బ్రతికి ఉంటే. మరి ఇన్ని ఆశలు ఉన్న మనిషి ఎంతకాలం పరిగెత్తుతాడు? ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఇప్పుడు అతన్ని వెధవని, ఇతని వెధవని ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే, డబ్బులు కుంభకోణాల్లో తిన్నంత వరకు అందరూ బాగానే ఉన్నారు, సఖ్యతగా ఉన్నారు, కుటుంబంలాగా కలిసిమెలిసి ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే లుకలుకలు అంటే ఎవడెంత తిన్నాడు, ఎవడెంత కక్కాలి అనే దగ్గరికి వచ్చేటప్పటికి వాడొక సొంట అంటే వీడొక సొంట అనే పరిస్థితికి వచ్చింది. విషయం ఏంటంటే ఇప్పుడు అందరూ సొంటలు అనేది జనం ముందు అర్థమవుతుంది. ఇప్పుడు నే తినలేదంటే ఒక రాజ్ కసిరెడ్డి ఒక సలహాదారు, 50 మంది సలహాదారులో అతను ఒకడు. అందులో ఐటీకి సంబంధించిన సలహాదారు. అక్కడేమి అది శివాలయం, పెద్ద డబ్బులు తినడానికి ఏమి ఉండదు. ఏదైనా కంపెనీకి కంప్యూటర్లో ల్యాప్టాప్లో ఆర్డర్లు ఇచ్చినప్పుడు వచ్చే కమిషన్లే తప్ప భారీగా మద్యంలాగా ఉండదు. అందుకని మద్యంలో భారీగా వస్తుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కూడా అది ప్రధాన ఆదాయ వనరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయినా అవపోయినా కూడా 5 సంవత్సరాల్లో మద్యం ద్వారా వచ్చే ప్రతి పైసాని కనుక ఉడిచిపట్టుకుంటే ఇక జీవితకాలంలో అవపోయినా పర్వాలేదనే అంత పెద్ద సోర్స్. ప్రధానమంత్రి గారు కూడా అందుకే అన్నాడు, అది జాతీయ స్థాయి కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం అని. ఎక్కడ కూడా ఇలాగా డిస్టిలరీస్ దగ్గర నుంచి ఎండ్ పాయింట్ అంటే కస్టమర్లకు అమ్మేరాక ప్రభుత్వ కనుసన్నల్లోనూ కేవలం నగదు లావాదేవీలతోనూ జరిగిన వ్యాపారం ఇదొకటే. ఏ రాష్ట్రంలో కూడా ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ఏదైతే స్టాండర్డ్ బ్రాండ్స్ ఉన్నాయో వాటిని నిషేధించే రాష్ట్రం ఏది ఉండదు, ఏ ప్రభుత్వం కూడా. ఎందుకంటే అదొక స్టాండర్డ్ లిక్కర్ బ్రాండ్స్, జనాలకు కూడా అవి అలవాటు. రెండోది సేఫ్ ఉండంతలో. ఇప్పుడు నేను సొంతంగా తయారు చేసే గుడుంబాకిను మ్యాక్డోవెల్ విస్కీకి తేడా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ గుడుంబాలకి లేబుల్స్ వేశారు. ఏ లేబుల్స్ వేశారు? వాళ్ళు హామీలు ఇచ్చి అమలు చేయలేని అన్నీ కూడా ఈ లేబుల్ రూపంలో అతికిచ్చేశారు. తీరని కోరికలు కనుక ఏదో తీర్చుకుంటారన్నట్టుగా అట్లా అతికిచ్చిన లేబుల్స్. ఈ కుంభకోణంలో ఎవడెంత తిన్నాడనేది ఇప్పుడు ఇతిమిద్దంగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఎవరికి అందిన కాడకి వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మెకనాస్ గోల్డ్ అని గోల్డ్ గని దొంగతనం చేయడానికి వెళ్తారన్నమాట దొంగలందరూ. తెలుగులో కూడా తీశారు, కృష్ణతో తీశాడు. అది ఏదో ఒక సినిమా, అది ఫస్ట్ జేమ్స్ బాండ్ సినిమా అనమాట. ఆ సినిమాలలాగా అది మెకనాస్ గోల్డ్ ఇంగ్లీష్ వర్షను. అక్కడికి వెళ్ళిపోయి ఎవడెంత బంగారం దోసుకుంటే అంత దోసుకుని వస్తా, మధ్యలో మళ్ళీ ఒకరినొకటి చంపేసుకుంటా ఉంటారు అనమాట. అట్లాగే ఈ లిక్కర్లో ఎవడో అందిన కాడకాడు దోసుకున్నారు. ఇప్పుడు లెక్కలు చూసుకునే పరిస్థితికి వచ్చింది. అసలు ఎవరెంత దోశారు ఏంటి అని ఇప్పుడు సిట్టు వేశారు కదా. సిట్టు ఒక అంచనా తీసుకొచ్చింది ఏంటంటే, దాదాపు ఒక 20,000 కోట్లు ఇక్కడ జరిగింది అవినీతి. ఒక 4,000 కోట్లు మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు కూడా పంపగలిగారు. 2,000 కోట్లు ఇక్కడికి దుబాయ్, ఒక 2,000 కోట్లు ఆఫ్రికా కంట్రీస్కి పంపారని.
అక్కడ ఇక్కడ సూత్రధారులకి ఆఫ్రికాలో కూడా కొన్ని వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి కూడా పంపించుకున్నారు పెట్టుబడుల రూపంలో. ఇప్పుడు మీరు అన్నట్టు రేపు అతను హాజరవ్వాల్సి ఉండగా రాజ్ రెడ్డి అతను అరెస్ట్ చేస్తారని భయంతో తప్పు తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్కి వేసుకుంటే అది విచారణకు వచ్చింది. కానీ పూర్తి స్థాయి విచారణ కంటే అవతల పార్టీని కూడా పిలిపించాలి. ఎవరైతే సిఐడి వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడగాలి, అసలు ఇతనికి ముందస్తు బెయిల్ అడుగుతున్నాడు, ఇవ్వాలా ఇవ్వద్దా అనేది అడగాలి. వాళ్ళకుండా అభ్యంతరాలు ఏంటి, ఒకవేళ కనుక ఇస్తే వాళ్ళకొచ్చే దర్యాప్తులో ఏమైనా అడ్డంకులు ఉంటాయా అని. అందుకని నోటీసులు ఇవ్వటం కోసం నెక్స్ట్ వీక్కి వాయిదా వేశారు. అంటే ప్రాసిక్యూషన్ వాళ్ళకి నోటీసులు ఇవ్వండి అని. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ అభ్యంతరాలు ఉంటే కోర్టు ముందు చెప్తారు. అప్పుడు కోర్టు నిర్ణయం తీసుకోగలుగుతుంది ఇవ్వటమా వద్దా అని. ఇంతరాక ఇతను అరెస్ట్ చేయకుండా ఉంటారని నమ్మకమే లేదు. కసిరెడ్డి ఎన్నాళ్ళు పరిగెత్తుతాడు? ఇప్పుడు పరిగెత్తిన తర్వాత అలుపు వస్తుంది కదా, తర్వాత పోలీసులకు ఉంటుంది, ఎక్కడైనా నన్ను అరెస్ట్ చేయొచ్చు, ఇదంతా కన్నా నేనే పోలీసుల దగ్గరికి వెళ్ళిపోవటం బెటరు అనే ఉద్దేశం మీద రేపు హాజరవుతానని ప్రకటించాడు. అంతకుముందు పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు అని మీరు అన్నట్టు కొన్ని వీడియో రూపంలో కొన్ని ఆడియోలు వదిలాడు నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది, నన్ను ఎంక్వైరీ కోసం. అయితే పోలీసులు కూడా వాళ్ళ తండ్రిని ఉపేందర్ రెడ్డి గారిని కూడా పిలిపించి 2-3 సార్లు పోలీసులు కూడా విచారించారు. ఇట్లా ఎవరైనా పారిపోయిన సందర్భాల్లో వాళ్ళ ఆచూకీ గురించి కుటుంబ సభ్యుల్ని పిలిపించి పోలీసులు రకరకాల రూపాల్లో ఎంక్వైరీ చేస్తారు, ఎక్కడన్నా బయటకు వస్తాయి అన్న కొన్ని క్లూస్ అని. అట్లా అతను కూడా ఎంక్వైరీ చేశారు. బహుశా నేను అనుకోవటం ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో వాళ్ళ తండ్రికి కూడా ఇతను చెప్పి వెళ్తాడని అనుకోను. ఎందుకంటే ఇది చాలా పెద్ద కుంభకోణంలో అతను ఒక పాత్రధారే కానీ మొత్తం సూత్రధారి అయితే డెఫినెట్గా కాడు, ఎవరు నమ్మరు కూడా. ఎందుకంటే ఒక సలహాదారికి మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బు అంతా ఇచ్చేసి పెద్ద ఆయన ప్యాలెస్లో నోట్లో వేలేసుకుని కూర్చునే అంత అమాయకుడైతే కాదు. ఎంత పాత్రదారులైనా సూత్రధారి ఆర్డర్లు ఏం చేయరు కాబట్టి వీళ్ళు నోరు విప్పితేనే వాళ్ళ డీటెయిల్స్ బయటకు వస్తాయి కాబట్టి చూద్దాం. అయితే ఒకటి ఏంటంటే మీరు అన్నట్టు విజయసాయి రెడ్డి మాత్రం కొన్ని విషయాలు కొంత వీళ్ళకి బాగానే క్లూలు ఇచ్చాడు. ఒకటి ఏంటంటే ఈ విధానపరమైన నిర్ణయాన్ని చర్చించింది ఎవరో కాదు, నిర్ణయించింది కూడా ఎవరే కాదు, ఎవరైతే ఈ కేసులో ఇప్పుడు నిందితులుగా ఉన్నారో వాళ్ళే నిర్ణయం చేశారు. అంటే దొంగలే దొంగతనం చేయడానికి కావాల్సిన నిర్ణయాలన్నీ వాళ్ళే తీసేసుకున్నారు. అంటే ముందు రోజే వెళ్ళి తలుపులు తీసి వచ్చారు, ఎక్కడెక్కడ తలుపులు తీయాలో తలుపులు తీసి మళ్ళీ తెలియనట్టుగా వీళ్ళు ముందు నుంచి వస్తారనమాట. వచ్చి ఎక్కడెక్కడ తలుపులు తీశారో ఆ దోవల నుంచి దొంగతనం సేఫ్గా చేశారు 5 సంవత్సరాల పాటు. పెద్ద విచిత్రం ఏంటంటే వీళ్ళల్లో ఎవరు కూడా క్యాబినెట్ మంత్రులు లేరు, లేకపోతే అసెంబ్లీలో ఉండి శాసనసభ్యులు కాదు. విధాన నిర్ణయం అనేది, అందులో మద్యం అనేది చాలా మేజర్ నిర్ణయం. అసలు ఒక రకంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఫస్ట్గా చెప్పింది నా ఆడపడుచుల తాళిపోట్లు తెగకూడదు, నేను మద్యం సంపూర్ణ నిషేధం అమలు చేస్తాను, ఒక్క 5 స్టార్ హోటల్స్లో తప్ప అన్నాడు. అంటే అక్కడికి వెళ్ళి తాగేవాడు తాగుతాడు తప్ప మిగిలిన వాళ్ళు నష్టపడటానికి వీల్లేదని. అలాంటి దాన్ని వీళ్ళు అందులోనూ ఏదైనా గవర్నమెంట్ సచివాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో నిర్ణయించారా? విజయసాయి రెడ్డి గారి ఇంట్లో ఒకసారి హైదరాబాద్లో, ఒకసారి విజయవాడలో. ఆయన ఎవరు? మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల అతని పేరు ఏదో కిషన్ రెడ్డి ఉంది, అతను చైతన్య రెడ్డి, తర్వాత ఇంకొకళ్ళు ఎవరంటే అతను వాసుదేవరెడ్డి, ఇట్లా అనమాట. అది సీఎం ఆఫీస్ నుంచి కూడా నిరంజన్ రెడ్డి, ఇంకొక ఎవరో కృష్ణప్రసాద్ హాజరయ్యారా అంటే అది గుర్తు లేదంటున్నాడు. కానీ ఆయన మర్చిపోయేటంత వ్యక్తి కాదు, ఎందుకంటే అవి చెప్పడం ఆయన పెద్దగా ఇష్టం లేదు. ఎవరినైతే ప్రధానంగా చెప్పదలుచుకున్నాడో చెప్పాడు. అంటే అసలు విధాన నిర్ణయం అనేది రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డి గారికి ఏం పాత్ర ఉంది? ఆయన రాజ్యసభలో మాట్లాడాలి, కానీ ఇక్కడ అంటే వీళ్ళ పాత్ర ఉంది. ఎవరైతే అసలు అర్హత లేని వ్యక్తులు నిర్ణయించారనేది ఆయన ఇండైరెక్ట్గా కన్ఫర్మ్ చేశాడు. విజయసాయి రెడ్డి చెప్పారు కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే రేపు ఒకవేళ రాజ్ కసిరెడ్డి కనుక విచారణకు హాజరైతే ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అండ్ ముందస్తు బెయిల్ కోసం ఆయన అప్లై చేసిన నేపథ్యంలో ఏపీ హైకోర్టు వారం రోజులకి ఈ కేసుని వాయిదా వేసింది. ఈలోపు ఏమన్నా సుప్రీంకోర్టుకి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? ఈ మ్యాటర్ ఒక కోర్టులో పెండింగ్లో ఉండగా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అయితే పెద్దగా అవకాశం ఉండదమ్మా. ఇది ఇక్కడ డెసిషన్ ఇవ్వలే, ఇంకా రిజెక్ట్ చేసిన తర్వాత అన్నా ఇవ్వచ్చు, లేకపోతే అడ్మిట్ చేయకపోయినా వెళ్ళొచ్చు. అడ్మిట్ చేసి ఎజాయిన్ చేసింది. మ్యాటర్ ఈజ్ అండర్ కన్సిడరేషన్ ఆఫ్ ద ఆనరబుల్ హైకోర్టు. ఈ హైకోర్టు కన్సిడరేషన్లో ఉండగా మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళటం అంటే ఓ రకంగా ఇట్ విల్ నాట్ బి అడ్మిటెడ్. అది ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది
బెయిల్ పిటిషన్ అనేది ఇంకా ఏ ఇతర కోర్టుల్లో పరిశీలనలో లేదని చెప్పాలి. పరిశీలనలో లేదు అని ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇక్కడ పరిశీలనలో ఉంది కదా, నెక్స్ట్ వీక్లో వాయిదా ఉంది కదా, కాబట్టి అట్ట వెళ్ళే అవకాశం అయితే ఉండదు. అంటే కోర్టులను తప్పుదావ పట్టించినట్టు అవుతుంది. తర్వాత కనుక సుప్రీంకోర్టు దృష్టికి వస్తే బెయిల్ రద్దు చేయడంతో పాటు ఇంకా క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. తర్వాత రేపు మోస్ట్ ప్రాబబ్లీ అరెస్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మెయిన్ పాత్రధారి అని చెబుతున్నారు. పాత్రధారి, సూత్రధారి అయితే కాదు, అతను పాత్రధారి అయినా కూడా ఇది చాలా పెద్ద కుంభకోణం కాబట్టి సహజంగా కొంత పోలీసు కస్టడీ అడుగుతారు ముందు, జ్యుడిషియల్ కస్టడీకి. ఆటోమేటిక్గా జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చిన తర్వాత పోలీస్ కస్టడీకి కూడా సిఐడి కస్టడీకి తీసుకుంటుంది. తీసుకుని ఈ వివరాలు వీలున్నంత వరకు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తారు. ఇప్పుడు వాళ్ళ తండ్రిని కూడా తీసుకొచ్చి ఇంటరాగేట్ చేశారు అంటే కేసులో సీరియస్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ రాక వెళ్ళరు కదా, ఇతని కోసమే ఆగుతారు. కానీ ఇతను ఎబ్స్కాండ్ అవుతున్నట్టు ఆడియో రూపంలో ఇతను ఇచ్చిన టేప్స్ కూడా చూపిస్తారు. అంటే ఇతను ఎలాంటి గేమ్ ఆడుతున్నాడు, ఒక డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్తోనూ లేకపోతే గవర్నమెంట్తో అనేది. ఇప్పుడు ఇది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు. నువ్వు వెళ్ళటం నీ ధర్మం. ఫస్ట్ నువ్వు ఊహించి నన్ను అరెస్ట్ చేస్తారేమో అని నేను వెళ్ళటం లేదు. ఈ విధంగా తన ఊహాగానాలని జనంలోకి వదలాల్సిన అవసరం లేదు. అతను సైలెంట్గా ఉండాలి. నువ్వు ఎలా తప్పించుకోదలుచుకున్నావు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఏమి ఇక్కడ అక్కడ ఉండానని చెప్పట్లా. ఒక్క బర్త్డే ఏదో ఫెస్టివల్ అప్పుడు మాత్రం హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకున్నాను, నేను పారిపోలేదని చెప్పాడు. ఆ తర్వాత నేను ఇక్కడ అక్కడ అయితే లీక్లు ఇవ్వాలి అతను. అట్లా కొంత ఒక డీసెన్సీ మెయింటైన్ చేయాలి. ఒక డెకరము, నువ్వు తప్పు చేసినప్పుడు తప్పును కూడా ఒక హుందాగా చేయాలి. అంతేగాని మధ్యలో పోలీసుల్ని కవ్విచ్చినట్టుగాను వాళ్ళని నువ్వు అరెస్ట్ చేయలేకపోతున్నావు, నేను నీ గురించే నేను తప్పిస్తూ తిరుగుతున్నానని ఒక తొడగొట్టే, అంటే ఇండైరెక్ట్గా తొడగొట్టినట్టే కదా ఒక ఏజెన్సీకి. కాబట్టి రేపు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అరెస్ట్ అయిన తర్వాత కూడా విజయసాయిరెడ్డి మొత్తం సూత్రధారి అంతా ఇతనే రాజ్ కసిరెడ్డి అంటే కూడా ఏజెన్సీలు ఏమి నమ్మవు. ఏజెన్సీలు ఒక కన్క్లూజివ్ ప్రూఫ్ దొరికే వరకు వాటి దర్యాప్తుని కొనసాగిస్తాయి. లాజికల్ ఎండ్ అంటారు కదా, ఆ లాజికల్ ఎండ్కి వెళ్తాయి తప్ప మధ్యలో ఈ కమిషన్లు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు అట్లా, ఎవరో స్థాయిలో వాళ్ళు. అది కాదు పాయింట్. ఎండ్ బెనిఫిషరీ ఎవరు, అసలు దీని అన్నిటికీ స్కెచ్ చేసింది ఎవరు, ఈ 5 సంవత్సరాలు ఈ వ్యాపార సామ్రాజ్యం కేవలం నగదుతో ఇంత బందోబస్తుగా చలామణి చేసింది ఎవరు అనేది చాలా కీలకమైన అంశంగా మారుతుంది. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.